జై శ్రీకృష్ణ. ఇవాళ ఇంకో యూనిక్ రెసిపీతో వచ్చేసా. అదే ఉసిరికాయ పచ్చడి అనమాట. దీనికి వచ్చేసి నల్ల నువ్వులు, సాల్ట్, ఉసిరికాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ కావాలన్నమాట. అంతే సింపుల్ రెసిపీ చూపించేసా రండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మిరపకాయలు, పచ్చిమిర్చి అనమాట వేసి అండ్ ఉసిరికాయ కూడా వేసి మీ స్పైస్కి తగ్గట్లు పచ్చిమిర్చి అండ్ ఉసిరికాయలు ఒగురు కాబట్టి ఉసిరికాయలకు మనం నిమ్మకాయ కూడా యూస్ చేస్తామన్నమాట. సో టు బ్యాలెన్స్ ద టేస్ట్ అవి రెండు వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నూగులు ఉంటాయి కదా, నల్ల నూగులు మాత్రం యూస్ చేయండి, దీనికి టేస్ట్ సూపర్ ఉంటుంది. సో అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో నల్ల నువ్వులు వేసేసుకొని అండ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత వేసేసుకొని జస్ట్ మిక్సీ పట్టాలి మెత్తగా. ఇది చాలా యమ్మీ యమ్మీ ఉంటుంది అనమాట. వడలు, అలసందలు వడలు చేస్తారు, దాంట్లోకి తింటే సూపర్ ఉంటుంది అనమాట. అవి మెత్తగా అయిన తర్వాత మనమైతే ఇదేమంటారు ఉసిరికాయలు వేయించుకున్నవి వేసేసి అండ్ కొత్తిమీర, నిమ్మకాయ వేసుకోవాలన్నమాట. ఒగురు, పులుపు అండ్ కారం ఇవన్నీ వేస్తాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి అండ్ ఆ తర్వాత కొంచెం వాటర్ అండ్ కొంచెం పసుపు వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసి పోపు పెట్టేసుకుంటాం కదా, నార్మల్ పోపు పచ్చళ్ళకు అలా పోపు పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి వేసుకుంటే పోపులో చాలా బాగుంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ న్యూ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.